అనుకుంది. సో అందుకే రోషన్ కూడా మైకేల్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూసిండే తెలియదు, వెతుక్కుంటూ వచ్చిండు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిండు ఫస్ట్ రోషన్. సో రోషన్తోని ఒక 3 years బ్యాక్ కథ అనుకున్నప్పుడు సరే ఎవరు అనుకుంటే బాగుంటుంది అన్నప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు రోషన్ ఎలా ఉంటాడని చెప్పేసి. సో రోషన్కి వెళ్ళి అదే పని, రోషన్కి బాగా నచ్చింది. చూడగా నాకు కూడా మైకేల్ అంటే వాడు సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన ఒక ఫుట్బాల్ ప్లేయర్, చార్మింగ్ గై, స్మార్ట్ గై. సో అవన్నీ చూడగానే రోషన్ దగ్గర కనబడగానే ఇదే అని చెప్పేసి అనుకున్నా. రోషన్ కూడా నచ్చింది విపరీతంగా. సో పర్సనల్గా మనోడు కూడా ఆ క్యారెక్టర్ లాంటోడే మనిషి. సో అక్కడి నుంచి జర్నీ మొదలైంది రోషన్తో. సో అక్కడి నుంచి ఒక 1.5 year 2 years దానికి కావాల్సిన హోంవర్క్ ప్రిపరేషన్ అదంతా చేసుకుంటూ షూట్ మొదలైపోయింది. చంద్రకళ మధ్యలో జాయిన్ అయింది. ఫస్ట్ బిగినింగ్లో ముందు మైకేల్ పార్ట్స్ అని షూట్ చేసేటప్పుడు ఓకే ఎవరైతే బాగుంటుందో రోషన్ పక్కన అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఎవరైనా ఫ్రెష్ కాస్టింగ్, రోషన్ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ వన్ ఫిలిం ఓల్డ్ కదా, రోషన్ పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్ కాకుండా అంటే తెలుగులో బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త అమ్మాయి కానీ పక్క లాంగ్వేజ్ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నేను సజెస్ట్ చేసిన పేరు. సో వెతుకుతున్నప్పుడు మాకు చూజ్ చేసుకున్న ప్రొఫైల్లో బెస్ట్ ప్రొఫైల్ అనుది. తను ఏజ్ కావచ్చు, ప్లస్ ఆ క్యారెక్టర్కి ఏమంటే పర్ఫార్మర్ కూడా కావాలి. అదేదో గ్లామరస్ క్యారెక్టర్ కాదు, కొంచెం పర్ఫార్మర్ కావాలి. సో అను అప్పటికే మలయాళంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. సో పిలిచి ఆడిషన్ చేసుకోగానే పర్ఫెక్ట్గా అమ్మాయి ఫిట్ అనుకొని రోషన్ పక్కన చూజ్ చేసుకున్నాం. దాని తర్వాత సో ఈరోజు అందుకే ఆడియన్స్ కూడా అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. లీడ్ పేరు బాగుంది, ఇద్దరు బాగున్నారు, క్యూట్గా ఉన్నారు. అవును, ఇద్దరి కాంబినేషన్కి మంచి అప్లాజ్ వచ్చింది బయట ఆడియన్స్. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటంటే రోషన్ మైకేల్గా మెప్పించిండు, ఛాంపియన్గా నిలిచిండు. ఈ మాట చెప్పులని చెప్పిళ్ళు అదే మాటగా అసలు రోషన్ అన్న మా మైకేల్ అందరి ఛాంపియన్. నీకే నెక్స్ట్ క్వశ్చన్, అది నా తరఫున